సెకండ్ ఫ్రైడే మీ అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. చాలా దూరం నుండి అనేకులు ప్రయాసముతో ఈ స్థలానికి మీరు వచ్చి ఉన్నారు. ప్రతి సేవ కూడా దీవించబడుతుందండి. అవును, నేను ప్రతిసారి మీకు ఏమి చెప్పుచున్నానంటే ప్రభువును ముందు చూపిస్తాను. ఎక్కడ కూడా నేను మిమ్మల్ని తిరపలేదు, దేని వైపు నేను తిరపలేదు. ఎప్పుడునూ సిలువ ప్రభు వైపే మిమ్మల్ని తిరిపాను. అందుకే ఖచ్చితముగా నేను చెప్తున్నాను, మీ సేవ తప్పకుండా విస్తరించబడుతుంది. సిలువను చూచుచున్న ఒక వ్యక్తి సిగ్గుపడడు. సింహాసన వైపు కళ్ళెత్తుచున్న ఒక వ్యక్తి సిగ్గుపడడు. అవును, ప్రభును చూచుచున్న ఒక వ్యక్తి సిగ్గుపడడు. కాబట్టి తప్పకుండా మీరు దీవించబడుదురు. మేము దాదాపు 10 days బిఫోర్ ఒక చిన్న స్థలానికి వెళ్ళాం. పాస్టర్ గారు పేతురు గారు ఒకసారి లేచి నిలబడండి. వారి యొక్క స్థలానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? దాదాపు 10 సంవత్సరాలు ఈ సెకండ్ ఫ్రైడే మీటింగ్కి వారు తరచుగా కరెక్ట్గా వస్తారండి. ఏం మాట్లాడరు, కాముగా వింటారు, వాక్యమును వింటారు, వెళుతారు. వారికి గొప్ప సేవ ఉన్నదని నాకు తెలియదు. మేము చర్చి కట్టాము, తప్పకుండా మీరు రావాలి, మీరే డెడికేషన్ చేయాలని అడిగితే అమ్మగారు నేను చాలా ప్రేమతో వారి యొక్క స్థలానికి వెళ్ళాము. వెళితే ఆశ్చర్యపడిపోయాను. ఎంత జనం అంటే అబ్బా, దాదాపు 3000 మంది నన్ను ర్యాలీగా నన్ను వారు తీసుకొని వెళ్ళారు. పటాకులు కాల్చుచు సంతోషం ఆగలేదు. అవును, మేము ఊహించలేదు, కానీ అద్భుతముగా అక్కడ జరిగింది. పేతురు గారు, మీకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తాను, మీరు 2 మాటలు చెప్పండి. దేవుణ్ణి స్తుతించి మీరు చెప్పండి. కరీంనగర్ నుండి కూడా ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తానని చెప్పారు. మీరు కూడా ఒక 2-3 నిమిషాలు తీసుకొని చెప్పండి. ఎందుకు చెప్పాలంటే మీ విశ్వాసము తట్టి లేపబడుతుంది. అందుకే మీ విశ్వాసం ఎప్పుడు విశ్వాసం లేపబడుచున్నదో అప్పుడే ఆత్మీయ జీవితంలో నిలబడగలము, లేకపోతే నిలబడలేము. విశ్వాసమే బోన్ ఎముక లేకపోతే నిలబడలేము. కాబట్టి విశ్వాసమును తట్టి లేపాలి. ఇప్పుడు కొందరు మాట్లాడితే యూట్యూబ్లో కానీ కొన్ని మాటలు మన విశ్వాసమును పాడు చేయుచున్నది. ఎక్కడ ఉన్నదండి స్వస్థతలు? ఎక్కడ ఉన్నదండి అద్భుతాలు, సూచక క్రియలు? అవి లేవు అని మన విశ్వాసము తడబడుచున్నది. ఆ మాటలను మనం వింటే ఎప్పుడు కూడా బైబిల్ వాక్యము విశ్వాసమును లేపుతూ ఉంటుంది, కానీ పడగొట్టుటకు ఏ వాక్యం కూడా లేదండి. దేవుడు చేయగలడు, ఆయన చేయగలడు అని వాక్యం మనకు చెప్పుచున్నది, కానీ నో మైనస్ లేదు అనే మాట అక్కడ లేదు.
కాబట్టి మీ విశ్వాసం తట్టి లేపబడాలి. అందుకే వాక్యం. కాబట్టి వారిని ముందుకు నేను ఆహ్వానిస్తున్నాను. పేతురు గారు రండి, తర్వాత కరీంనగర్ పాస్టర్ గారు కూడా రండి. దేవుణ్ణి మనం స్తుతిస్తాం. ఇది ప్రత్యేకమైన స్థలం. ఇది మన ఇల్లు కాదు, ఇది ప్రత్యేకమైన స్థలం. ఇక్కడ పరలోకమునకు భూమికి ఒక నిచ్చెన ఉన్నది. ఇక్కడ నిచ్చెన, గొప్ప నిచ్చెన ఉన్నది. అక్కడ యాకోబు ఏమంటున్నాడు? అబ్బా, ఎంత భయంకరంగా ఉన్నది ఈ స్థలం, పెద్ద నిచ్చెన. అక్కడ పైగా దేవుడు నిలబడి, అబ్బా ఎంత భయంకరంగా ఉన్నది. అటువంటి ఒక స్థలం. ఈ దినము నాకు కూడా ఒక విజయం వచ్చిందండి. బ్యాంకులో నేను కూడా ఒక మిషన్ కొరకు అప్లై చేశాను. ఈ దినము దానికి కంప్లీట్ చేశాము, ఇంకా మీరు ముందుకు వెళ్ళవచ్చు అని ఈ దినము ఉదయం నాకు ఒక మెసేజ్ వచ్చింది. అవును, ఈ దినము ఈ స్థలము చాలా భయంకరమైన స్థలం. ఒట్టిగా రాలేదు. కన్నీరు, వేదన, బాధ, ఇబ్బందులు, కన్నీరు, కష్టాలు, వాటి మధ్య ఇది కట్టబడినది. కాబట్టి కన్నీటిలో, బాధలో ఉన్న ప్రజలు తప్పకుండా ఇక్కడ విముక్తి చెందుతారు. అవును, ప్రాణ అపాయంలో ఉన్నవారు బ్రతుకుతారు. అప్పు బాధల్లో నలిగిపోయిన వారు బ్రతుకుతారు. అటువంటి ఒక స్థలం. కాబట్టి ప్రతి నెల 2వ శుక్రవారం వచ్చుటకు మిస్ కాకండి, పరిగెత్తుకొని రండి. ప్రభు మీ సమస్యలన్నిటినీ తీర్చి మీకు మార్గమును తప్పకుండా తెరుస్తాడండి. ఇప్పుడు పేతురు గారు 2 నిమిషాలు ఆ సాక్ష్యం చెప్తారు. అప్పుడు మేము వెళ్ళాం కదా ప్రాంతానికి, అద్భుతముగా జరిగింది. ఒక ఆశ్చర్యం ఏమిటి తెలుసా? నేను ప్రతిష్ఠ చేయటానికి, చర్చి ప్రతిష్ఠ చేయటానికి ఆ సిసర్ను నా చేత పట్టుకొని ఇలా కట్ చేయాలని ఇలా నిలబడి ఉన్నాను. వారి యొక్క చర్చను గుప్పని వర్షం ఎంత గట్టిగా పడిందంటే, గుప్పని పడిందండి. అబ్బా, సంతోషపడినాను. వర్షం అనేది బ్లెస్సింగ్కి సాదృశ్యం. బ్లెస్సింగ్. నేను అనుకున్నాను, ఎంత బ్లెస్సింగ్. అబ్బా, వర్షం, అది ప్రతిష్ఠ చేయంగానే వర్షం పైనుండి కుమ్మరించబడినది. లోనికి వెళితే అక్కడ ఆత్మ వర్షం కుమ్మరించబడినది. అబ్బా, ఎంత సంతోషం అంటే దేవుని సన్నిధిలో సంతోషమును అనుభవించాలి. కాబట్టి వారు ఇప్పుడు సాక్ష్యం చెప్తారు, మనం విందాం, తర్వాత మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రీతిగా మరి ఇక్కడ నిలబడడానికి కృప చూపెట్టినటువంటి ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా ఈ ప్రాంతానికి నేను గొర్రెకుంటలో 2008 సంవత్సరంలో అడుగుపెట్టాను. 2012 సంవత్సరం వరకు కూడా మరి సాహస కూడికలో పాల్గొన్నాను. 2013 నుండి కూడా సేవకుల మీటింగులో అటెండ్ అవుతాను. ఈ 2008 సంవత్సరంలో అడుగుపెట్టింది మొదలు పెట్టుకొని ఎన్ని సంవత్సరములు జరిగినా నా ఆబ్సెంట్లు ఒక 5-6 తప్ప ఎక్కువ ఉండవు. 2008 నుండి 5-6 ఆబ్సెంట్లు మాత్రం ఉంటాయి. ప్రతి మీటింగ్ నేను కంపల్సరీ అటెండ్ అవుతాను. మరి నాకున్నటువంటి అలవాటు ఏంటంటే ఫస్ట్గా రావాలి, మొదటి సీట్లో కూర్చోవాలని నాకు కోరిక ఉంటుంది. ఎప్పుడు గాను ముందుగానే వస్తాను, మొదటి సీట్లోనే కూర్చుంటాను.
అది నాకు అలవాటు. ఎందుకంటే వెనకకు వచ్చి జస్ట్ లేట్ అయినా, ట్రైన్ మిస్ అయ్యి లేట్ అయినా కానీ ఒకవేళ వెనక కూర్చోను, సీట్ ఎక్కడ ముందు ఉంటుందో దేవులాడుకుంటూ వచ్చి ముందు కూర్చుంటాను. ఈ రీతిగా నాకు ఒక ఆశ. నాకున్నటువంటి మందిరం చాలా చిన్నది, 11x33 అంటే చిన్న యొక్క మందిరము నాకున్నది. నేను ఈ యొక్క గొరికొండ ప్రాంతానికి వచ్చినాక నేను దీవించబడ్డాను, ఆస్వాదింపబడ్డాను. నాకంటూ ఒక ఆశ, నేనంటూ ఒక మందిరం కట్టాలి. ఆ మందిరం కట్టినప్పుడు మరి జనసేనను అమ్మగారిని తీసుకుపోవాలి, వారే మందిరాన్ని ఓపెనింగ్ చేయాలన్నటువంటి యొక్క కోరిక నాకు కొన్ని సంవత్సరములుగా నా జీవితంలో ఉంది. ఎన్నో కలలు కన్నాను, వాళ్ళని తీసుకుపోవాలి, తీసుకుపోతే ఎలా వాళ్ళని ఆహ్వానించాలి అని ఎన్నో రోజుల నా ఆశను దేవుడు ఘనముగా తృప్తిపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, ఇది నేను చేసేది అయితే కాదు, దేవుడే నా పట్ల ఉండి ఆ రీతిగా జరిగించుటకు కృప చూపెట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మరి ఈ యొక్క 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 17 తారీఖున నూతన మందిరము కట్టడం ప్రారంభించాము. అది 72 పొడుగు 35 ఇంటూ వెడల్పు కలిగినటువంటి మందిరమును, ఇంచుమించు 600-700 జనాంగం పట్టేటువంటి మందిరమును దేవుడు కట్టించుటకు, దేవుడు నాకు ఇంత త్వరగా కట్టించుటకు దేవుడు కృప చూపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మరి నాకున్నటువంటి కోరిక, దర్శనయ్య గారు అమ్మగారిని తీసుకుపోయి ఓపెనింగ్ చేయాలని ఆశ ఉంది. ఆగస్టు మాసంలో ఈ అయ్యగారితో కలిసి మాట్లాడి డేట్ తీసుకుందామని వచ్చాను. ఆగస్టు మాసంలో అయ్యగారు ఇక్కడ లేరు. అమ్మగారితో మాట్లాడదామంటే అమ్మగారు కూడా చాలా సిక్ అయినారు, వాళ్ళ మదర్ జరిగిపోయింది కాబట్టి ఆ రోజు కూడా అమ్మగారు బాధలు ఉన్నారు. నేనేం మాట్లాడలేకపోయాను. అయ్యో డేట్ తీసుకుందామని వచ్చాను, ఇలా జరిగిపోయింది, అయ్యగారు లేడు, అమ్మగారు ఇలా సిక్ అయిపోయారని. నాకు తెలిసినటువంటి బ్రదర్ మరిపెట్ట మంగళలోని రామచారి బ్రదర్ని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేనంటే నా అన్నను బాగా ప్రేమిస్తాను. అన్న ఇలా మందిరము ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నాను అన్న, మరి సార్తో మాట్లాడదామని వస్తే సార్ లేరంటే, తమ్ముడు నీకేంటి, నేనున్నాగా, నీకు భయం లేదని చెప్పాడు. హల్లెలూయా. కనుక మరి సార్ తోటి మరి రామచరణ మాట్లాడి, ఆ తమ్ముడు నీకు డేట్ కన్ఫర్మ్ అయింది, మరి సెప్టెంబర్ మాసంలో మీటింగ్ వెళ్ళి మరి సార్ని కలుద్దాము అని మాట్లాడదామని చెప్పాడు. సెప్టెంబర్ మాసం వచ్చాను. కనీసం అమ్మగారికి ఒక్కసారన్నా అమ్మగారు మా మందిరానికి ఓపెనింగ్ రాండి అని చెప్పుదాం అనుకున్నా కానీ నాకు ఛాన్స్ దొరకలేదు. అమ్మగారితో చెప్దాం అనుకునేసరికి ముగింపు ప్రార్థన అవుతుంది, అమ్మగారు దిగి వెళ్ళిపోయారు. కనీసం అమ్మగారికి నేను కనిపించడం కూడా కనిపించలేదు. అమ్మగారిని రాండి అమ్మగారు అని చెప్పుదామని కూడా నాకు సమయము దొరకలేదు. నీ ముగింపు ప్రార్థనలో ఏకీభవించాను. కానీ నాలో ఆత్మీయం కొట్టుకుంటుందంటే అమ్మగారు పోతారేమో అని కొట్టుకుంటుంది. నేను అయ్యగారితో కూడా చెప్పాను, అయ్యా మీరిద్దరు రాండి అని చెప్పాను. హల్లెలూయా. రామచరణతో దూకాను, అన్న అమ్మగారు వస్తున్నారు, మా సంఘం లేదు నేను చెప్పేశాను, అమ్మగారు అయ్యగారు మన కాడికి వస్తున్నారు అని మన సంఘంలో చెప్పేశాను. కానీ రామచరణతో దూకాడికి అన్న అమ్మగారు వస్తుంది అని చెప్పాను. కానీ వాల్ పోస్టరును పాంప్లెట్ మరి కొట్టించినప్పుడు మరి మెసేజ్ వాల్ పోస్టర్ మెసేజ్ని మరి వాట్సాప్లో రామచరణకు పంపినప్పుడు మరి అయ్యగారి నెంబర్ నా దగ్గర లేదు, ఎవరిది కూడా లేదు. అన్న ఇటు పంపించినప్పుడు ఈ పాస్టర్ గారు రెగ్యులర్గా వస్తారు, తప్పకుండా పోవాలని అమ్మగారు వచ్చిరని ఆ రోజు సాక్ష్యం చెప్పింది. అయ్యా మీరు రావటం మా సంఘానికి, నా గ్రామానికి చాలా ఆశీర్వాదం. మాది మహబూబాద్ జిల్లా, కేసంద్రం మండలం, అన్నారం ప్రాంతము. చాలా చిన్నది, కేసంద్రం మండలంలో చిన్నది. నా ఆశను దేవుడు మరి అయ్యగారు రాకల్లో, అమ్మగారు రాకల్లో నా ఆశను తీర్చాడు. నా హృదయ వేదన, నా బాధ అంతా తొలగిపోయింది. థ్యాంక్ యూ అయ్యా, మీరు రావటం మాకెంతో ఆశీర్వాదం. సరే చూడండి, చాలా తగ్గింపు గల ఒక దైవజనుడు అండి. ఎప్పుడు ఏం మాట్లాడారు, వస్తారు, వాక్యం వింటారు, వెళుతారు. దాదాపు 10 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాం. కానీ అక్కడ వెళితే పెద్ద సంఘం ఉన్నది. నేను ఎప్పుడు కూడా ఊహించలేదుయా, చాలా జనం వచ్చారు. అబ్బా, రోడ్డు మీద మమ్మల్ని తీసుకొని వెళితే అంత జనము. ఈ డ్రోన్ కెమెరా కూడా రోడ్డు మీద తిరుగుతున్నది, పైన డ్రోన్ కెమెరా. సరే, దేవుణ్ణి నామం
అక్కడ మహిమపరచబడినది. అదే మనకు కావాలి. దేవుడు మహిమపరచబడ్డాడు. అవును. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ పెట్ట మీ సంఘం కూడా, మీ సేవ కూడా ఇలాగే దీవించబడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అవును, మీరు దీవించబడి ఆహ్వానించినప్పుడు తప్పకుండా మేము వెంటనే వస్తాం. సార్ వస్తారా రారా, అమ్మగారు వస్తారా రారా, ఆ డౌట్ మీకు అవసరం లేదు. మీరు దీవించబడాలి, మేము రావాలి, మిమ్మల్ని మేము వచ్చి దీవించాలి. రండి. ఈ పాస్టర్ గారు కూడా కొన్ని సంవత్సరాలుగా నాకు తెలుసు. వారు ఒక చిన్న సాక్ష్యం వారికి ఉన్నది. ఒక 2 minutesలో వారు చెప్తారు. దేవుణ్ణి మనం అందరము మహిమపరచాలి, అందుకే ఈ సాక్ష్యం. మనం విందాం. చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నేను చాలా రోజుల నుంచి అయ్యగారి దగ్గరికి వస్తున్నాను. నేను చాలా కుంగిపోయిన స్థితిలో ఉన్నాను. సమస్తం పోయింది. భూమి సుత చాలా డేంజరస్లో ఉన్నది. ఆ భూమి వేరేటోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు. చాలా తుఫాన్లో వచ్చానప్పుడు. అక్కడెక్కడ ఫ్యాక్టరీలో అయ్యగారు మాకు చాలా పరిచయం. అప్పుడు కరీంనగర్లో అయ్యగారు మీటింగులు పెట్టాలని మేము చాలా వచ్చేది. చాలా వచ్చిన తర్వాత అయ్యగారు ఎప్పుడు నవ్వేది, అమ్మగారు ఎప్పుడు నవ్వేది. పాపం ఏం సమస్యలు ఉంటాయో అని మేము బాధపడేది. మేము వెళ్తే అయ్యగారు ఏమంటుకుంటారో, ఎంత పెద్ద సమస్యలు ఉంటాయో అని మేము బాగా లోపల బాధపడినా దేవుడు మమ్మల్ని ఏం చేసినట్టే ముందుకు నడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మేము కొంతమంది జీబులు పట్టుకొని వచ్చేసి అయ్యగారును మీటింగ్ పెట్టాలా, అమ్మగారు రావాలా, కరీంనగర్కు మీరు తప్పకుండా సభలు చేయాలి అన్నప్పుడు అయ్యగారు నిండుగా కరీంనగర్ దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా కరీంనగర్ ప్రాంతానికి వచ్చి అయ్యగారు చాలా అద్భుత కార్యాలు జరిగాయి. నా కుమారుని జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నా కుమారుడు ఇది జ్యోతిష్మతిలో కరీంనగర్లో ఫస్ట్ క్లాస్ వచ్చిండు. వచ్చిన తర్వాత నేను అయ్యగారితో ఒక వేదనతో వచ్చాను. వచ్చినప్పుడు అయ్యగారు కలవడానికి ఒక బాధలో ఉన్నప్పుడు స్టూడియోలో దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు తాకేసి అయ్యగారు నాకు చూపించాడు. అయ్యా ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి అయ్యగారు మా కుమారుడు ఇట్లా అన్నప్పుడు ఇది మేడిచెల్లో నా కుమారునికి సన్ పీటర్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. హాస్టల్ ఫ్రీ, బీటెక్ మొత్తం అయిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న అయ్యగారి పేరు చెప్పాను. అక్కడ వాళ్ళు కాలేజీలో సంతోషంగా పడ్డారండి. మా అయ్యగారిని బట్టి జడ్సన్ అయ్యగారా అట్లా అక్కడ ఎంత ఆనందం అంటే చెప్పలేని సంతోషం. అయ్యగారు చాలా చాలా సంతోషంగా ఉంది. నా పిల్లాడు సుత చాలా సంతోషంగా ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం. అమ్మగారికి, అయ్యగారికి, అందరికి వందనానికి నా నిండా వందనాలు. సరే, చూడండి, వారి యొక్క కుమారుడు స్టేట్లో ఫస్ట్ వచ్చారంట చదువులో. అంటే దైవజనులను దేవుడు ఎలా గణపరుస్తాడు? వారి యొక్క పిల్లలను దేవుడు దీవించి వారి ద్వారా సేవకులకు ఘనత వస్తుంది. వారు ఎన్నికలేని వారు, ఒక చిన్న పాస్టర్ వారి యొక్క కుమారుణ్ణి దేవుడు దీవించి వారికి దేవుడు ఘనతనిచ్చాడు. ఆ స్కూల్లో వారిని గొప్పగా అక్కడ కూర్చోబెట్టి ఘనపరిచారు. కాబట్టి దేవుని నామమును మనం స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. జీసస్. ఈ దినము అనేక కాపర్లు చాలా దూరం నుండి వచ్చారండి. సరే చూడండి, ఈ పాస్టర్ గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. మొన్న ఒక కోడికకి, ఒక చిన్న గ్రామం కొమ్ముగుట్ట,
నేను ఎన్నోసార్లు కంటితో చేసుకున్నా కూడా రావట్లేదు. కొమ్ముగుట్ట 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 అక్కడికి వెళ్ళాం. అమ్మ రండి. చిన్న సంఘం అండి, చాలా చిన్న సంఘం. అక్కడ ఉన్నవారు ఏం చెప్పారంట, జడ్సన్ అబ్రహం గారు ఇక్కడికి వస్తారా? రారు. నేను అక్కడ వెళ్ళి దిగే వరకు ఎవరు నమ్మలేదు. ప్రభు అద్భుతంగా మాట్లాడాడు. అనేక కార్యాలు జరిగినవి. సంతోషముగా మేము వచ్చాము. వారు ఒక 2 నిమిషాలు సాక్ష్యం చెప్తారంట. మైక్ తీసుకోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అయ్యగారు సుమారు నాకు ఒక 20 సంవత్సరాల కంటే ఎక్కువ తెలుసు. అప్పటి నుండి కూడా అయ్యగారి కొరకు, అమ్మగారి కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు కూడా ప్రేయర్ చేస్తున్నాం. మరి నేను అనుకునేవాడిని, నేను ఒక మారుమూల ఇంటీరియర్ ప్లేస్లో నేను సేవ చేస్తాను, ఒక గొప్ప దైవ సేవకులు నీ ప్రాంతాన్ని తీసుకురావాలన్న ఆలోచన కలిగి ఉండేది, బాగా ప్రేయర్ చేసేది. కానీ ఎందుకో దేవుడు జెర్సనైని తీసుకురావాలి అనే ఆలోచన నాకు దేవుడు కలగజేసినప్పుడు ఆత్మ ద్వారా అయ్యగారి దగ్గరికి నేను 3 సార్లు వచ్చా. అయ్యా మీరు మా ప్రాంతానికి రావాలి, మీకు ఎంతమంది సంఘం ఉంటారు పాస్టర్ గారు అని చెప్పినప్పుడు మాకు సుమారు ఒక 80 మంది లేక 100 మంది ఉంటారు అయ్యగారు అని చెప్పాము. కానీ దేవుడు మా సంఘంలో కొంతమంది అన్నారు, జెర్సన్ పాస్టర్ గారు, జెర్సన్ అయ్య గారు, జెర్సన్ సార్ మీ దగ్గరికి వస్తారా? నిన్ను బట్టి వస్తాడా పాస్టర్ గారు అని సంఘంలో కూడా కొంతమంది అవమానకరంగా, హేళనగా, చాలా ఇన్సల్ట్గా రిజెక్ట్ చేశారు. ఆయన నేను ఒకటే కలిగి ఉన్న, దేవా మీరు కంపల్సరీ నడిపిస్తారు, ఇది మీ సేవ, మీ పరిచర్య అని దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడు మరి అద్భుతంగా జడ్సన్ సార్తో దేవుడు మాట్లాడి మా యొక్క చిన్న గ్రామం అక్కడ ఎట్లంటే భయంకరమైన రకరకాల పరిస్థితులు జరుగుతాయి. ఇక పెద్ద పెద్ద పాములు, మాంత్రికులు, రకరకాలైన అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి ఆ ఏరియాలో. నేను అక్కడికి వెళ్ళి ఎప్పటికీ 18-20 సంవత్సరాలు అవుతుంది. ఒక కుటుంబం అక్కడ స్థలం ఇచ్చారు, చిన్న మందిరం కట్టాం. మరి అయ్యగారు వచ్చారు, మంచి సాక్ష్యం చెప్పారు, మంచి వాక్యం చెప్పారు. యెహోవా మీ మధ్యలో లేస్తాడు, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అందరికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరైతే అన్నారో వారందరూ కూడా సిగ్గుపడి తల ఉంచుకొని అయ్యా మా తప్పైంది, పొరపాటైందని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడరు. దేవుని స్తోత్రం. మరి సార్ను మా మధ్యలోనికి తీసుకొచ్చి మమ్మల్ని దేవుడు బలపరిచాడు, స్థిరపరిచాడు, నిజంగా ఆశీర్వదించాడు ఆ దినం. ఇంకోటి ఏంటంటే చాలామంది పాస్టర్స్ వచ్చారు, వారు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే, అయ్యా జడ్సన్ సార్ రావడం మాకు చాలా ఆశీర్వాదం, దీవెన, మేము చాలా బలపరచబడ్డాం, మా సేవలో ఇంకా మేము ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని వారు కూడా మాతో చెప్పి పంచుకున్నారు. మేము కూడా చాలా కదిలించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం అని చెప్పారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. మాది చిన్న సన్మానం ఉన్నది సార్, జస్ట్ ఒక 2 నిమిషాలు, చిన్న బుక్, చిన్న సరే. యెషయా గ్రంథం 51:22లో నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. ప్రభు ఈ దినము మీతో ఇలా మాట్లాడుచున్నాడు.
ఏమిటి అంటే, తూలి పడజేయు పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. ఈ దినము ఇక్కడ వచ్చిన మీరు ఎటువంటి మనసుతో, ఎటువంటి ప్రాబ్లంతో వచ్చారో నాకు తెలియదు. కానీ ప్రభు ఏం చెబుతున్నాడంటే, తూలి పడజేయు పాత్ర, తూలి పడు పాత్ర, తూలి పడు హృదయం, ఆ హృదయమును, అటువంటి ఒక సిట్యువేషన్ను నేను మార్చుచున్నాను, నేను మార్చివేస్తున్నానని దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఎంతకాలం తడబడుచు అటువంటి హృదయముతో మీరు ఉన్నారు ఏమో. తూలి పడజేయు పాత్ర, తూలి పడు హృదయం, అటువంటి హృదయముతో మీరు ఉన్నారు ఏమో. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను దానిని తీసివేస్తున్నాను, నేను దానిని తీసివేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 10:30 బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. చూడండి, యాకోబు అంటే ఎవరు? మీరే. యాకోబు అంటే నేనే. ఇజ్రాయేలు, యాకోబుకు దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టాడు. జాకబ్, జాకబ్, నీ పేరు ఇక మీదట జాకబ్ కాదు, ఇజ్రాయేలు అనబడును. ఇజ్రాయేలు మీరు, నేనే. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. అటువంటి హృదయం మీలో ఉన్నట్లయితే ఈ దినము మీరు నెమ్మది పొందుతారు. ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు మన శాంతి, సమాధానము, నెమ్మది మీ హృదయానికి కలుగును. ఆత్మకు నెమ్మది లేకపోతే బ్రతకలేం. ఆత్మ తూలి పడు ఆ హృదయం, మనం బ్రతకలేం. అందుకే ప్రభు ఈ దినము దానిని మీ యొద్ద నుండి తీసివేస్తున్నాను అని మాట ఇచ్చుచున్నాడు. ఇంతకాలం వేధించినదో ఏమో, ఇంతకాలం ఆత్మకు నెమ్మది లేదో ఏమో, దేవుడు అంటున్నాడు నేను తీసివేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 46:27 నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు జడియకుము, అతడు నిమ్మలించి నెమ్మది పొందును. ఎంత మంచి మాటలు మీకు వచ్చుచున్నవి. కరోనా బాధతో ఉన్నారు ఏమో, అంటే భయపడుచున్నారు ఏమో. ప్రభు అంటున్నాడు నెమ్మది మీకు ఇస్తాను. ఇక మిమ్మల్ని బెదిరించు వారు ఎవరు ఉండరు, నీవు నెమ్మదిగా ఉంటావు అని దేవుడు అంటున్నాడు. ఇజ్రాయేలు జడియక్కుము, అతడు నిమ్మలించి నెమ్మది పొందును అని దేవుడు అంటున్నాడండి. సరే, తూలి పడు హృదయం అంటే ఏమిటి? ఒక వ్యక్తిని మీరు నీటిలో పడవేశారని అనుకోండి, ఈత రాని ఒక వ్యక్తిని బావిలో పడవేశారని అనుకోండి, అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగా నీటిలో కొట్టుకుంటూ 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 ఇలా బయటికి వస్తాడు. ఊపిరి తీసుకోవటానికి కష్టంగా ఉంటుంది. మళ్ళీ లోనికి వెళుతాడు, ఈత రాదు. బాగా కొట్టుకొని కొట్టుకొని ఊపిరి ఆడక అతని ప్రాణం పోతుంది. దానిని తూలి పడు హృదయం అని చెప్పవచ్చు. అంటే నెమ్మది లేని హృదయం, తడబడుచున్న హృదయం అని చెప్పవచ్చు. అవును,
దానిని నేను వివరించుచున్నాను. తూలిపడు హృదయం, తూలిపడజేయు పాత్ర అంటే అదే. నెమ్మది ఉండదు, తడబడడం, యాంగ్జైటీ, ఇంగ్లీష్లో యాంగ్జైటీ అంటే చెప్తారు. దానికి కూడా డాక్టర్స్ ఉన్నారు, ఆ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా డాక్టర్స్ ఉన్నారు. యాంగ్జైటీని అంటే ఏంటిది? గాబ్రా, ఓ అలా అయిపోతుందా, ఇలా అయిపోతుందా, ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, ఏమవుతుందో, నేను బ్రతకగలనా, నేను నిలబడగలనా, ఎందుకు ఈ బాధ, ఈ వ్యాధి నుండి బయటికి రాగలనా, నేను నిలబడగలనా, ఇదే ఆలోచన. యాంగ్జైటీ. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేడు ఈ యాంగ్జైటీ అంటే తూలిపడు హృదయమును నేను నీ యొద్ద నుండి తీసివేస్తున్నానని. అవును, ఇక మీదట మిమ్మల్ని అది వేధించదు, దేవుడు తీసివేయను. ఎంతమంది సంతోషముగా ఉన్నారండి? గట్టిగా సప్పట్లు కొడదాం. జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, స్తోత్రం. ఒక వ్యక్తి గోదావరి ఖని నుండి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఒక యవనస్తుడు. అతని పేరు ప్రవీణ్. ఎలా మాట్లాడుతాడంటే, బ్రదర్ నిద్ర రావట్లేదు, గుండె భయం అనిపించుచున్నది. అదే యాంగ్జైటీ. నేను అడిగాను, డాక్టర్స్ ఉన్నారు కదా, ఒకసారి చూపించండి, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి అని. అన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాము, పోనీ స్థలం లేదు. ఎన్నో డాక్టర్స్ వద్దకు వెళ్ళినాను, ఎక్కడ కూడా నాకు నయం కాలేదు. నాకు నిద్ర రావట్లేదు, ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పేవారు. నేను ప్రార్థన చేస్తాను, ఆయన మీద నాకు కనికరం కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేసి అడిగినా ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. ప్రార్థన చేసి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రార్థన అడుగుతాడు. మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను అనుకుంటాను, నా ఓపికను దేవుడు పరీక్ష చేస్తున్నాడని నేను అనుకుంటాను. ఇంత ఓపిక ఉన్నదా జడ్సన్కి? దేవుడు దీర్ఘశాంతుడు. నా కుమారుడు కూడా అలాగే ఉన్నాడా అంటే దేవుని పరీక్ష ఇది. మార్నింగ్ నుండి ఫోన్ చేస్తూ ఉంటాడు. నైట్ ఒక్కసారి తీసి ఆయనకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ ప్రవీణ్ నీ సేవ చేయాలి. యాంగ్జైటీ, ఇటువంటి బాధతో నిద్రలేక బాధపడుచున్న అనేకులు ఉన్నారు. వారిని దేవుని వైపు నడిపించాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఈ ప్రవీణ్ను నీ సేవ చేయుటకు నువ్వు ఏర్పాటు చేసుకోమని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ముగించి ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాడు. యాంగ్జైటీ, తడబడుచున్న హృదయం మహాభయంకరం. అందుకే ఎటువంటి బాధ దైవజనుని పట్టి పీడించుచున్నదా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ దినము యాంగ్జైటీ అంటే తడబడుచున్న హృదయం, తూలిపడు హృదయం, దానిని నేను మీ యొద్ద నుండి తొలగించుచున్నాను. నమ్మిన వారు గట్టి సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా, జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, స్తోత్రం. యోబు, మనకు తెలిసిన ఒక భక్తుడు యోబువే. భయంకరమైన కష్టాలు, ఎన్ని బాధల్ని అనుభవించాడు. నేను యోబు సమాధిని చూడుటకు వెళ్ళి యోబు సమాధిని కౌగిలించుకున్నాను.
మీరు మాకు ఫ్రెండే అని చెప్పి కౌగిలించుకున్నాను. అంటే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. మన అందరికీ ఒక మాదిరి యోబు అను భక్తుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు ఆయన మంచి వ్యక్తి, యోబు యథార్థవంతుడు, చెడుతనము దానిని విసర్జించుచున్న వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నేను కూడా దేవుని దగ్గర సాక్ష్యం పొందాలని ఆశపడుతూ ఉంటాను. ఎంతమంది పొగడినా ఈ లోకములో దేవుడు ఒక మాట, జడ్సన్ నువ్వు మంచి చేశావు, నువ్వు మంచి వ్యక్తి అని దేవుడు ఒక మాట చెప్పాలని ఇష్టపడుతూ ఉంటాను. అవును, యోబు అద్భుతమైన ఒక వ్యక్తి, మంచి వ్యక్తి. దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యోబు ఆయన ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 3వ అధ్యాయం 26లో యోబు ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించినది. అంటే తడబడుచున్న హృదయం, తూలిపడు హృదయం, ఇదే నాకు సంభవించినది. ఎందుకంటే బహు ఆస్తి అన్నీ పోయినవి, పిల్లలు చనిపోయారు, భార్య ద్వేషించుచున్నది. ఎక్కడికి వెళుతాడు యోబు? భయంకరమైన కష్టం. ఆ కష్టాల మధ్య తడబడుచున్నాడు యోబు. పకటి వేళ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాత్రి వస్తుంది? అయ్యో, ఈ పురుగులు నా ఎముకలలో వెళ్ళి ఎంత వేదన, ఎంత దుఃఖం, శరీర బాధ. ఎప్పుడయ్యా ఇది పోతుంది? ఎంతకాలం? ఎప్పుడు పగటి వేళ, ఎప్పుడు రాత్రి? అయ్యో, చూసి 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 యాంగ్జైటీ, తడబడుచున్న హృదయం. అబ్బా, నా టైం అంతా పోయింది కదా, ఇక నేను పోతే మంచిది, సమాధి నా కొరకు సిద్ధంగా ఉన్నది, ఇంకా నేను పోతే మంచిదని తన హృదయంలో అనుకున్నాడు యోబు. అందుకే యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, నాకు శ్రమయే సంభవించినది. కాబట్టి నా ప్రియ దైవజనులారా, కరోనా వచ్చినప్పుడు మనం కూడా తడబడినాం. అటువంటి హృదయం, తూలిపడు హృదయం మనకు కూడా కలిగినది. మన ప్రక్కనే ఉన్నవారు, మన సేవకులు చాలామంది, దాదాపు 1000 మంది చనిపోయారంటున్నారు మన రాష్ట్రంలో. చనిపోయినప్పుడు నేను కూడా తడబడినాను. అయ్యో, ఏంటిది ప్రభువా, ఏంటిది ఇది? వాగ్దానం ఎక్కడ? ఏలియా యొక్క దేవుడు ఎక్కడ? ఇజ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఎక్కడ? ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసిన దేవుడు ఎక్కడ? ప్రభువా, ఏంటిది? ప్రజలు చనిపోతున్నారు. ఈ కరోనా అందరికీ యాంగ్జైటీని పుట్టించినది. ఎక్కడ కూడా స్థలం లేదు, హాస్పిటల్ ఫుల్, బెడ్స్ ఫుల్. కానీ చూడండి, అటువంటి ఒక హృదయమును దేవుడు ఈరోజు తీసివేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. జీసస్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని శక్తి దిగొచ్చుచున్నది, ఆవరించుచున్నది. అగ్ని వంటి కన్నులతో నా ప్రక్కకు ఆయన నిలబడి ఉన్నాడు. మీ ప్రక్కకు ఆయన వస్తాడు ఇప్పుడు. హల్లెలూయా, స్తోత్రం. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించును. మిమ్మను తాకుతాడు, మిమ్మను ముట్టుతాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన నాతో చేసిన నిబంధన అదే. మై సన్, వెరెవర్ యు గో, ఐ విల్ కమ్, ఐ విల్ పెర్ఫార్మ్ మిరకిల్స్.
కాబట్టి సర్వశక్తి గల దేవుడు మన మధ్య ఉన్నాడు, మిమ్మల్ని తాకుతాడు. అటువంటి హృదయం మీకుండే అన్నిటినీ తీసివేసి బ్లెస్ చేసి మిమ్మల్ని పంపును. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకొక భయంకరమైన ఒక విషయమని మీకు చెప్పబోతున్నాను. ఏమిటి తెలుసా? తూలి పడు హృదయము, తూలి పడజేయు పాత్రను దేవుడే మీకు ఇవ్వగలడు, దేవుడే దానిని తీసివేయగలడు. మనం చేయలేం. అందుకే దేవుని ఎదుట ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. తూలి పడు హృదయమును, తూలి పడజేయు పాత్రను దేవుడే తీసివేస్తాడు, దేవుడే అనుమతిస్తాడు. ఎంత భయంకరం చూడండి. దేవునికి సమస్తము సాధ్యం. అవును, ఆ వ్యక్తిని మనం దేవుడని అంగీకరించగలము. దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు ఏమంటున్నాడు? ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్, ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్, ఐ యామ్ ఆల్ఫా, ఐ యామ్ ఒమేగా. నేను ఆది, నేనే అంతం. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అంటున్నాడు. ఐ యామ్ ఆల్ఫా, ఐ యామ్ ఒమేగా. మృతుడనైతిని కానీ ఇదిగో సదాకాలము నేను నివసించుచున్నాను. అవును, దేవుడు ఏదైనా చేయగలడు. అవును, నేను కూడా కొన్ని సంవత్సరాలు నా హెల్త్ బాగలేక నేను కష్టపడినాను. మీకు కూడా అనేక సార్లు చెప్పాను. చక్కగా స్టడీగా నిలబడి మాట్లాడుటకు ఆ బలమును నేను కోల్పోయాను. ఒక దైవజనునికి ఉండవలసిన లక్షణము ఏమిటి అంటే స్టడీగా నిలబడాలి, స్టడీగా మాట్లాడాలి. 5-6 సంవత్సరాలు భయంకరమైన కష్టం, భయంకరమైన బాధ. ఆ బాధలను సహించాను. అవును, అప్పుడు నేను ఇక్కడ ప్రార్థనకు వచ్చేవాడిని. మార్నింగ్ 7 గంటలకు ప్రార్థనకు వస్తాను. ప్రార్థనకు వచ్చి ఏం చేస్తానంటే ఒక బాటిల్ వాటర్ తీసుకుంటాను. ఒక బాటిల్ వాటర్ తీసుకొని, ప్రభువా దీనిని రక్తముగా మార్చుము, రక్తముగా మార్చుము, రక్తముగా మార్చుము అని ఆ బాటిల్ను నా చేత పట్టుకొని, ఇది నీ రక్తముగా మార్చుము, నీ రక్తముగా మార్చుమని ప్రార్థన చేసి నేను త్రాగుతాను. రక్తముగా మార్చి నేను త్రాగుతాను. ఈ ముళ్ళు తీసివేయి, ఈ ముళ్ళు తీసివేయి, ఈ బాధ తీసివేయి. గిడ్డినెస్, తల తిరుగుచున్నది బాగా, అది తీసివేయి అని ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఆ బాటిల్ చేత పట్టుకొని ప్రేయర్ చేసి త్రాగుతాను. ఎంత ప్రార్థన చేసినా ఏం జరగలేదు. ఎందుకు? ఆయనే అనుమతించుచున్నాడు, ఆయనే తీయాలి. ఆయనే అనుమతించుచున్నాడు, ఆయనే తీయాలి. అవును, కొందరు దైవజనులు, మీరు కూడా బ్రదర్ చాలా సంవత్సరాల నుండి ఈ బాధ, నాకు ఎప్పుడు దేవుడు విడుదల ఇస్తాడు, ఎప్పుడు నాకు జయం వస్తుందని మీరు కూడా మీ సమస్యలలో చాలామంది ఇక్కడ నలిగిపోవచ్చు. దేవుడు అనుమతిస్తే ఆయనే తీయాలి, మనం తీయలేము. ఇప్పుడు కరోనా ప్రపంచమును ఎలా చేసింది? దేవుడు అనుమతిస్తే దేవుడే కరోనాను తీయాలి. మనము ఆఫ్ అండి ప్రభువా, ఆఫ్ వద్దు అని చెప్తే ఆగిపోతుందా? దేవుడు అనుమతిస్తే దానిని దేవుడే తీయాలి, మనము తీయలేము. నేను చేసిన దానిని ఎవరు ఆపగలరు
అని దేవుడు అంటున్నాడు. నాకు ఎవరైనా ఆలోచన ఇచ్చేవారు ఉన్నారా? ఆల్ మైటీ గాడ్, సర్వమును సృష్టించిన దేవుడు, ఐ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్, నేను అన్నీ సృజించాను, నరుణ్ణి సృజించాను, నాకు ఎవరైనా ఆలోచన ఇవ్వగలరా? లేదు లేదు లేదు. నేను చేస్తే దానిని ఎవరైనా ఆపగలరా? లేదు 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 లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనే అనుమతించుచున్నాడు, ఆయనే తీసివేస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చింది. దేవుడు ఏం చేస్తున్నాడంటే మెల్లిగా 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 ఆ బాధ నుండి బయటికి దేవుడు నన్ను తీసుకుని వచ్చుచున్నాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడతాం. జీసస్ పవర్ ఇప్పుడు మెల్లిగా తీసుకొస్తున్నాడు బయటికి. అంటే టైం అయిపోయింది. ఆయన నా కొరకు పెట్టిన టైం అయిపోయింది. ఎందుకు తీసుకొచ్చాడు ఆ మార్గంలో నాకు తెలియదు. ఇంకా భారముగా ప్రార్థించాలని దేవుడు ఆ మార్గంలో నన్ను తీసుకొచ్చాడా? అనేక కార్యములను నాకు నేర్పించాలని ఆ మార్గంలో దేవుడు నన్ను తీసుకొచ్చాడా? నాకు తెలియదు. కానీ ఎన్నో విషయాలను నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయం చేయవద్దు అన్న విషయమును ఈ కష్టాల్లో నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా ఎవరికి కూడా వాగ్దానం చేయవద్దు అన్న విషయమును నేను నేర్చుకున్నాను. ఎన్నో విషయాలను దేవుడు నేర్పించాడు ఈ కష్టకాలములలో. ఆయనే అనుమతించాడు, ఆయనే తీసివేయాలి. ఇప్పుడు ఆయన తీసివేస్తున్నాడు. అందుకే బయటికి వస్తున్నాను ఇప్పుడు. అవును, ఇక్కడ కూర్చొని అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎక్కడికి నన్ను తీసుకొని వెళ్ళాలన్నా తీసుకొని వెళ్ళు. ఇప్పుడు మంచిగా ఉన్నాను, బలం ఇచ్చావు, ఇప్పుడు తీసుకొని వెళ్ళు. ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. నిన్న కూడా గుంటూరు అక్కడి నుండి వచ్చారు. అదే భోపాల్ పట్టణం, ఛత్తీస్గఢ్ నేను వెళుచున్నాను ఈ ఆదివారం. అద్భుతముగా దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుకు తీసుకొని వెళుచున్నాడు. ఆయనే అనుమతిస్తున్నాడు, ఆయనే తీయాలి. కాబట్టి ఈ దినము మీకు వచ్చుచున్న వాక్యం ఏమిటంటే, తూలి పడజేయు పాత్రను మీ చేత నుండి నేను తీసివేస్తున్నాను అని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి నేను పాడబోచున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఎంతమంది సంతోషముగా ఉన్నారు? వెరీ గుడ్. ఎంత అద్భుతమైన స్థలం, ఎంత విశాలం. నిన్న గుంటూరు నుండి వచ్చిన పాస్టర్ గారి పాస్టర్ అమ్మ రాగానే ఒక వాక్యం నాకు ప్రవచనముగా చెప్పారు. దేవుడు ఇది మాట్లాడారు నాతో అని. అంటే విశాలమైన స్థలాన్ని, విశాలమైన మార్గంలో నేను నిన్ను తీసుకొని వెళుచున్నాను, ఇంకా విశాలపరచుచున్నాను, అంటే స్థిరపరచుచున్నాను అని ఆ పాస్టర్ అమ్మగారు రాగానే వాక్యం చెప్పారు. సంతోషం అనిపించినది. అవును, ఎంత అద్భుతమైన స్థలం. ఒక పిల్లర్ కూడా, ఒక స్తంభం కూడా మీకు అడ్డుగా లేదు. మంచిగా ప్రశాంతంగా ఎక్కడ ఏ డిగ్రీలో మీరు ఒరిగినా, ఇగో ఏ డిగ్రీలో ఒరిగినా చైర్లో కూర్చొని మీరు ఏ 90 డిగ్రీ 45 డిగ్రీలు తిరిగినా నేను కనబడతాను ఇక్కడ. అవును, అటువంటి అద్భుతమైన స్థలం. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను.
ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. అలయుటలో నుండి విడిపించుచు మంచి పచ్చికలో మేపి సంతోషపరచును. అలయుటలో నుండి విడిపించుచు మంచి పచ్చికలో మేపి సంతోషపరచును. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. నమ్మిక లేకనే తిరుగు వేళ యేసు నాదుడు నాదరి తెరవచ్చనే. నమ్మిక లేకనే తిరుగు వేళ యేసు నాదుడు నాదరి తెరవచ్చనే. పాపముల్ బాధలన్ పారద్రోలి నాకు భూమిలో జయము ప్రసాదించేనే. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. ప్రార్థన విను నటి దేవాధిపతి ప్రభు నా తండ్రి ఆగుడ ఆనందమే. ప్రార్థన విను నటి దేవాధిపతి ప్రభు నా తండ్రి ఆగుట ఆనందమే. ఐకట్టగా నాదు హృదయమును నెడే మరొక పదవిచ్చు ప్రభు చంద్రకు. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. ఆనంద గీతాలు పాడేదను నేను, ప్రేమించు నాదుని పొగడెదను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును, ఈ తూలి పడజేయు పాత్ర ఎప్పుడెప్పుడు మనకు వచ్చుచున్నదంటే, తూలి పడు హృదయం, తడబడుచున్న హృదయం, నెమ్మది లేని హృదయం, గాబర యాంగ్జైటీ, ఏం చేయాలి, అటువంటి హృదయం ఎప్పుడు వచ్చుచున్నది. మొదటి సమూయేలు గ్రంథం 28:5 సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది అని ఉన్నది. ఎప్పుడు శత్రువులను మనం చూచుచున్నామో, శత్రువులను చూసినప్పుడు భయం వచ్చుచున్నది. శత్రువు అంటే మనుషులలో శత్రువులు ఉన్నారు. సాతాను కూడా మనకు శత్రువే. ఎప్పుడునూ మన చుట్టే తిరుగుతాడు. ఏం దొరుకుతుంది, ఎవరు దొరుకుతారు, ఈ జడ్సన్ ఎప్పుడు దొరుకుతాడు, ఏ వలలో వేయాలి
అని ఎప్పుడును మన చుట్టే తిరుగుతాడు ఈ శత్రువు. దేవుడే ఆయనను సృష్టించాడు. ఒక కేరూప్, దేవుని సన్నిధిలో ఉన్న కేరూప్ తన హృదయంలో వచ్చిన ఆలోచన, దేవుని సింహాసనమునకు పైగా నా సింహాసనమును వేతును. దేవుడు చూశాడు, అక్కడి నుండి క్రింద పడద్రోశాడు, భూమికి వచ్చాడు. ఇక్కడ నరులు ఉన్నారు, నరులను నానావిధ బాధలు పెట్టుచున్నాడు. శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఏ వల వేస్తే ఏ వ్యక్తి దొరుకుతాడు, కరెక్ట్గా ప్లాన్ చేస్తాడు, కరెక్ట్గా పడవేస్తాడు. బాగా తెలివి, అపవాదికి బాగా తెలివి. ఏం చేస్తే ఈ వ్యక్తిని మనం తీసుకోగలము, కరెక్ట్గా చేస్తాడు. అవును, కాబట్టి శత్రువును చూడంగానే మనకు ఒక్కొక్కసారి ఇటువంటి హృదయం వచ్చుచున్నది. అంటే తూలి పడు హృదయం మనకు వచ్చుచున్నది, భయం వచ్చుచున్నది. ఒక్కొక్కసారి శత్రువులను చూడంగానే మనకు భయం వచ్చుచున్నది. మనుషులలో కూడా కొందరు శత్రువులు ఉంటారు, వారు భయపెట్టిస్తూ ఉంటారు. అవును, దేవుడు ఏం చెప్తున్నాడు ఈ దినం? మిమ్మల్ని బెదిరించువారు ఇంకా ఉండరు, బెదిరించువారు ఉండరు. యాకోబు, జాకబ్, నిన్ను బెదిరించువారు ఇంకా ఉండరు. తూలిపడు హృదయం నీ యొద్ద నుండి నేను తీసివేస్తున్నా అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు దావీదు చూడండి, గోలియాత్ ఎంత పెద్ద వ్యక్తి, ఎంత హైటు, ఎంత పర్సనాలిటీ, ఆయుధము, యుద్ధ శూరుడు. ఆయనను చూడంగానే మొత్తం ఇజ్రాయేలు సైన్యమే భయపడినది. కానీ దావీదు ఏం చెప్పాడు? నన్ను పంపండి, నేను వెళ్ళి అతన్ని చంపుతాను. వెంటనే అక్కడ సౌలు ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటిదయ్యా ఈ వ్యక్తి, ఆయన ఎలా ఉన్నాడు, నీవు ఎలా ఉన్నావు? సగమే ఉన్నావు, హైట్ సగమే ఉన్నావు, నీవు పోయి ఏం చేస్తావు? అక్కడ గోలియాత్ ఎక్కడ, నీవు ఎక్కడ? నీవు ఏం చేస్తావయ్యా? మేమే అతన్ని చూసి గడగడ వణుకుచున్నాం, నీకు ట్రైనింగ్ లేదు, దర్బీత్ లేదు, నీవు ఏం చేస్తావు అని వారు మాట్లాడినప్పుడు దావీదు చూడండి విశ్వాసముతో వెళ్ళాడు. ఒక్క రాయి తీశాడు, ఆ రాయికి పేరేమిటి? విశ్వాసం. మీరు విశ్వాసముతో ఏది పలికినా అది జరుగుతుందని బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు కదా. ఈ చెట్టును నీవు సముద్రంలో వెళ్ళి పడు, లేకపోతే ఈ కొండను సముద్రంలో వెళ్ళి పడు అని చెప్తే అది అలాగే జరుగుతుందని యేసు ప్రభు చెప్పాడు కదా మనకి. ఇక్కడ చూడండి, ఒక్క రాయి తీశాడు, ఆ రాయి పేరు విశ్వాసం. విశ్వాసముతో కరెక్ట్గా కొట్టాడు. నీ విశ్వాసంతో దేనిని కొడతావో ఇంకా మిస్ కాదు. దేని కొరకు నీవు ప్రయోగిస్తావో దానిని చేసి ముగిస్తుంది నీ విశ్వాస ప్రార్థన. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో బంధిస్తున్నాను, యేసు నామంలో కాలు క్రింద అనగదొక్కుచున్నాను అని ఎప్పుడు విశ్వాసముతో నీవు, నాకు అధికారం ఉన్నది దేవుడు ఇచ్చాడని ఎప్పుడు నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు, ఖచ్చితంగా అది చేసి ముగించబడుతుంది. అవును, నేను ఏదైనా బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు బాగా ప్రార్థన చేస్తాను. ప్రభువా, అన్ని దుష్ట క్రియలను, దుష్టాత్మలను యేసు నామములో బంధిస్తున్నాను. ఇప్పుడే నేను నీ కుమారుడు కదా,
సైన్యం నాకంటే ముందుగా వెళ్ళని సైన్యం, నేను ఏ సిటీకి వెళుచున్నానో ఆ సిటీని ఆవరించని నీ సైన్యం. అక్కడ 3 days ఉండే 3 days కూడా దేవుని సన్నిధి ఆ పట్టణమును అలాగే కమ్ముకొని ఉంటుందండి. అవును, నీవు విశ్వాసముతో విశ్వాసముతో దేనిని నీవు కొడతావో తప్పకుండా పని జరుగుతుంది. అక్కడ దావీదు విశ్వాసం అను రాయిను తీసుకున్నాడు, కొట్టాడు. కరెక్ట్గా ఆ ముందు స్థలములో పోయి తాకింది. వెంటనే అలాగే క్రింద పడ్డాడు. అతన్ని గడ్గమును తీసుకొని అతని తలను తెగ నరికాడు. అంటే విశ్వాసం మనకు చాలా అవసరం. నేను చెప్పాను కదా, విశ్వాసమే బోన్ అని చెప్పాను. ఒక వ్యక్తి నిలబడాలంటే బోన్ అవసరం. బోన్ లేకపోతే ఇలా నిలబడగలం. కాబట్టి మనకు కూడా బోన్ అవసరం, విశ్వాసం అవసరం. అప్పుడు మనకు భయము ఉండదు. అవును, ఇంకొక కారణం కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఈ తూలి పడజేయు పాత్ర, తూలి పడు హృదయం, తడబడుచున్న హృదయం, యాంగ్జైటీ, ఇది ఎప్పుడు వస్తుందంట మీకు తెలుసా? చాలా సింపుల్. ద్వితీయోపదేశ కాండం 28లో అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? నా మాట విని గైకొనుచున్నవారు, నా మాటను గైకొనుచున్నవారు, నా కట్టడలను అనుసరించువాడు, నా మార్గంలో నడిచేవారు పలన ఆశీర్వాదాలచే దీవించబడుదురు. అదే సమయంలో ద్వితీయోపదేశ కాండం అక్కడ చూడండి 45లో 28:45లో నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినవలెను. వినలేదు, ఆయన మాట నీవు వినలేదు. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. వింటే ఏం ఆశీర్వాదం, వినకపోతే ఏం ఆశీర్వాదం. 2 చాలా లిస్టు అక్కడ చెప్పబడి ఉన్నది. దేవుణ్ణి మాటను వింటే, గైకొనిన ఎడల నీకు ఎటువంటి ఆశీర్వాదం, గైకొనకపోతే నీకు ఎటువంటి ఆశీర్వాదం అక్కడ ఉన్నది. నీవు మాట వినలేదు కాబట్టి ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, విశ్రాంతి నీకు కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్రక్షీణతయు, మనోవేదనయు నీకు కలుగజేయును. ద లార్డ్ విల్ గివ్ యూ an anxious mind, eyes weary with longing and a despairing heart అని అక్కడ రాయబడి ఉన్నది ఇంగ్లీష్లో. ద లార్డ్ విల్ గివ్ యూ an anxious mind, eyes weary with longing and a despairing heart అని చెప్పబడి ఉన్నది. అంటే అటువంటి హృదయమును నీకు ఇస్తాడంట. తూలి పడు హృదయం, తడబడుచున్న హృదయం, ఆ హృదయమును దేవుడు నీకు ఇస్తాడంట. ఎప్పుడు? ఆయన మాట వినకుండా, ఇష్టానుసారంగా, పట్టించుకోకుండా, అనుసరించకుండా నీవు నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అటువంటి హృదయమును నీకు ఇస్తాడంట.
నేను అప్పుడప్పుడు ఒక విషయము నేను చెప్పి ఉన్నాను, మీకు తెలిసే ఉంటుంది కావచ్చు. ఇంతకుముందు కూడా ఒకసారి కర్నూలు వెళ్ళాం. కర్నూలు వెళితే దేవుడు అంటున్నాడు, జడ్సన్ నీవు నా సన్నిధికి వస్తే నేను అనేక విషయాలను నీకు చెప్తాను. నీవు అక్కడ సింహంలాగే నిలబడి మంచిగా మాట్లాడవచ్చు కర్నూలు. కాబట్టి నా సన్నిధికి రా, నేను నీతో మాట్లాడాలి. అప్పుడు ఒక కారు ఒకటి నూతనంగా వచ్చింది. టొయోటా కంపెనీలో ఒక కారు వచ్చింది. నా మనసంతా కారు మీద పోతుంది. ఇక మీటింగ్కి ఒక వారమే ఉన్నది. దేవుడు అంటున్నాడు, రా నా సన్నిధిలో కూర్చో, నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడుతాను, రా నా సన్నిధికి అని దేవుడు అంటున్నాడు. కానీ మనస్సు ఏం చెప్తుంది? పో, ఆ కారును చూడు పో అని. కాబట్టి హైదరాబాద్ వెళ్ళాను, ఆ కారును చూశాను, ఆ కారును వెంటనే కొనేశాను. నేను అనుకొని వచ్చినాను 2005వ సంవత్సరం కావచ్చు. కర్నూలులో పెద్ద సభ జరిగింది. గ్రౌండ్ నిండిపోయింది. లాస్ట్ డే చాలా జనం. మీటింగ్కు వెళ్ళుచున్నాం. అక్కడ ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ ఉన్నాం. సాయంత్రం టైంలో మేము బయలుదేరి వెళుచున్నాం, మీటింగ్కి వెళుచున్నాం. వెళితే ఆ కొత్త కారులోనే పోతున్నాను. ఆ టొయోటా కంపెనీలో చేయబడిన కారులోనే వెళుచున్నాను. ఆ కార్ ఎప్పుడు ఆ గ్రౌండ్ను టచ్ చేసిందో, వర్షము గాలి చూడాలి, భయంకరమైన గాలి. ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడకపోతే సేవకులకు వెంటనే సమస్య వస్తుందండి. దేవుని మాటకు లోబడకపోతే మీరు ఏం సేవ చేయాలని దేవుడు మీకు ప్రేరేపించారో ఆ మంట, ఏ సేవ చేయాలని మంట మీలో మంటుచున్నదో అదే లైన్లో పోవాలి. వేరే ఎక్కడ కూడా అటు ఇటు తిరగకూడదు. ఎందుకంటే యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే వేరే స్థలానికి వెళ్ళాడు. ఏం జరిగింది? భయంకరమైన గాలి. గాలి ఆయన చేతిలో ఉన్నది, దేవుడు ప్రయోగిస్తాడు. అక్కడ అలా జరిగింది. యోనాకి దేవుడు బుద్ధి చెప్పాడు. ఇక్కడ చూడండి, నా కారు, నా సన్నిధికి రా, నేను నీతో మాట్లాడాలి, నాతో సమయం గడపమంటే గడపలేదు, మాట వినలేదు. నేను వెళ్ళి కారు తీసుకున్నాను, అదే కారులో వెళ్తున్నాను, సూటు టై అన్నీ వేసుకొని వెళ్తున్నాను. వెళితే ఆ కారు గ్రౌండ్లో టచ్ అయినప్పుడు ఫుల్ వర్షం, గాలి. స్టేజ్ వెనక అది ఎక్కడో కూలి పడినది. మొత్తం 3000 కుర్చీలు ఫస్ట్ డే వేశాము. ఆ 3000 కుర్చీలు కూడా వంగి నమస్కారం చేసినట్టు గ్రౌండ్లో పడిపోయి ఉన్నది. అంటే చెప్తున్నాను, ఎప్పుడు ఆయన మాటకు మనం లోబడకుండా ఇష్టానుసారంగా చేస్తామో వెంటనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? తూలి పడజేయు పాత్రను నీకు ఇస్తాను. ఎప్పుడు? నా మాటకి నీవు లోబడకుండా ఇష్టానుసారంగా చేసినప్పుడు నేను అలా చేస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ ఈ దినము మీకు చూస్తున్న వాక్ ఏమిటి అంటే, తూలి పడజేయు పాత్రను నీ ఎద్దు నుండి నేను తీసివేస్తున్నా. ఇక మీదట ఆ వేధింపు ఉండదు, ఆ వేధింపు ఉండదు, ఆ బాధ ఉండదు. ఎందుకంటే దేవుడు మీకు మాట ఇచ్చుచున్నాడు, తీసివేస్తున్నానని. కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు సమాధానం, సంతోషముతో వెళ్ళాలి. ప్రభు నాతో మాట్లాడాడు, ఇక నాకు ఎటువంటి బాధ లేదని
ధైర్యముగా వెళ్ళాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, జీసస్ పవర్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక చరణం పాడుకుందాం. వాగ్నిచిన దేవుని నీవో పాడి కొనియాడు, వాగ్నిచిన దేవుని నీవో పాడి కొనియాడు, ఆత్మ నిన్నో చేర ప్రార్థించో, ఆత్మ నిన్నో చేర ప్రార్థించో, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇకట్టులో ఏ బంధులు నిన్నో చోటు మోటినా, ఇకట్టులో ఏ బంధులు నిన్నో చోటు మోటినా, ప్రియుడు నిన్ను ప్రేరేపించిన ఆనందం కాదా, ప్రియుడు నిన్ను ప్రేరేపించిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇప్పుడు మీ కొరకు సింహాసనం వైపు చూడబోచున్నాను. ద గ్రేట్ పవర్, దేవుని శక్తి కుమరించబడబోచున్నది. హల్లెలూయా. ఇంతవరకు దేవుని సన్నిధి వేరు, ఇప్పటి నుండి దేవుని సన్నిధి కంప్లీట్ వేరు. షంద మోహతురి హలమోష. ఇప్పుడే జీసస్ సింహాసనం ఎదుట వచ్చుచున్నాను. ప్రతి ఒక్కరి మీద శక్తి కుమ్మరించబడను గాక. ఇప్పుడే కంప్లీట్ డిఫరెంట్. ప్రతి వ్యక్తిపై శక్తి కుమ్మరించబడుచున్నది. ప్రతి వ్యక్తిపై ఇప్పుడే నో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్నిగా దిగి వచ్చిన దేవ, ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చినది. అవును, ఇప్పుడే సింహాసనం ఎదుట వచ్చుచున్నాను. ఫైర్, అగ్ని ప్రతి దైవజనుని మీద వచ్చునుగాక. ఫిల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
జీసస్, జీసస్, పవర్, పవర్, పవర్. స్తోత్రం. శరీర బాధలు, సమస్యలు అన్నిటినీ తీసివేయండి, నెమ్మదిని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.